వదిలిపెట్టట్లేదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బాగా ఎవరైతే టీడీపీ మీద, టీడీపీ నాయకుల మీద కాస్తంత గట్టిగా వాయిస్ రేస్ చేశారో, విమర్శించారో వాళ్ళందరినీ ఏదో ఒక లూప్ పట్టుకోవడం, వాళ్ళని ఇరికించే ప్రయత్నం గట్టిగా జరుగుతుంది. ఆ లిస్టులో ఖచ్చితంగా జోగి రమేష్ పేరు అయితే వినిపిస్తుంది. అప్పట్లో అయ్యన్న పాత్రుడి మీద ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మీద సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన ఎప్పుడైతే వాళ్ళ కుమారుడు భూములు కబ్జా లేదంటే కొన్ని భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అప్పట్లో దీనికి సంబంధించి అనేది ఇప్పుడు మళ్ళీ మరొకసారి తెర మీద తీసుకొచ్చారు. అంటే జోగి రమేష్నో లేదంటే ఎవరినో అరెస్ట్ చేయబోతున్నారు త్వరలో అనేది అయితే ఒక సంకేతం అయితే కనిపిస్తోంది. మాజీ మంత్రి జోగి రమేష్ బినామీ ఆయన జడ్జి తల్లి భూమినే కబ్జా చేశాడట. కృష్ణా జిల్లా పెడన మండలం కుంకేపుడు గ్రామంలో జడ్జి తిరుమలరావుకు సంబంధించి 5.5 ఎకరాలు దాదాపుగా పొలం ఉంది. ఆయన 2021లో ఆయన కోవిడ్తో మరణించారు.